ముందుగా దేవునికి కృష్ణ పేరిట వందనాలండి. సమయం ఇచ్చిన అయ్యగారికి, సేవకులకు, ఇక్కడ కూరుంటున్న ప్రతి వాళ్ళకి దేవుని పేరిట వందనాలండి. నా పేరు మంగరాజు. నేను ఇక్కడికి ఈ ఒంగూరు రావడానికి కారణం ముఖ్యంగా మా అక్క వాళ్ళండి. వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు 2018లో అక్క, ఆవిడతో పాటు మా మిస్సెస్ గారు కూడా డైలీ చర్చికి వస్తూ ఉండేవాళ్ళు. నాకు ఫస్ట్ అంత అలవాటు లేదండి. అయితే ఇంచుమించు 2-3 సంవత్సరాల వరకు ఆవిడ ఒక్కతే వెళ్ళేది. నన్ను ప్రతి సండే కూడా అన్నయ్య గారు కానీ, మా మిస్సెస్ కానీ, మా అక్క వాళ్ళు కానీ అందరూ రమ్మని అడుగుతూ ఉండేవాళ్ళు. వచ్చేవాడిని కాదండి, ఏదో వంక చెప్పేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఆదివారం వస్తే ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్ళడం అలా చేసేవాడిని అండి. అలాగే ఒక 2-3 సంవత్సరాలు గడిచిందండి. తర్వాత అయితే నాకు ఏలూరులో బ్యాంక్ జాబ్ వచ్చిందండి. జాబ్ చేసుకుంటూ దేవుడు నన్ను నేను ప్రార్థనకు రాకపోయినా నా భార్య, నా కుటుంబం, దైవశాఖల ద్వారా నాకు చాలా దేవుడు ఆశీర్వాదం ఇచ్చారండి. ఉద్యోగం పరంగా కానీ, ఇంటి పరంగా కానీ, ఇక్కడికి వచ్చి స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నానండి. అన్నీ ఏ విధంగా చూసినా చాలా ఆశీర్వాదం పొందానండి. మందిరానికి రాకపోయినా దేవుడు నన్ను ఇంత ఆశీర్వదించాడండి. అయితే అలా క్రమంగా జరుగుతూ ఉండే కొద్దీ అన్నగారు ప్రతిరోజు చెప్పేవారు అనమాట, మందిరానికి రావచ్చు కదా నాన్న, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు అని చెప్పేసి అంటూ ఉండేవాడిని. అయినా పెడచమని పెట్టేసాను, వినేవాడిని కాదు. అలా జరుగుతుండేటప్పుడు ఒకసారి నాకు అనిపించిందండి, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు కదా, పెళ్ళయి ఇంచుమించు 7 సంవత్సరాలు అవుతుంది, ఇల్లు, కారు, ఉద్యోగం అన్నీ ఇచ్చాడు, ఏ సంతోషం చూసినా అన్నీ ఉన్నాయి, ఒక్క పిల్లలు తప్ప, ఏం జరుగుతుందో లోటుని బాగా ఆలోచించుకొని అన్నయ్యతో మాట్లాడుకొని అప్పటి నుంచి ప్రతి ఆదివారం కానీ, బుధవారం కానీ ప్రార్థన రావడం మొదలుపెట్టానండి. అయితే అలా జరుగుతున్న కొద్దీ అన్నయ్య ఒకసారి అన్నారు, బాప్తిజాలు ఇస్తాం అనుకుంటున్నాను నాన్న అని చెప్పారండి. చెప్తే కార్యం జరగాలని చెప్పి కాకుండా నేను మా భార్య డిసైడ్ అయ్యి మనస్ఫూర్తిగా బాప్తిజం తీసుకుందాం అని చెప్పేసి బాప్తిజం తీసుకున్నామండి. తీసుకుని 2 సంవత్సరాలు పూర్తయిందండి. పూర్తయిన తర్వాత మా మిస్సెస్కి ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఎంత సంతోషం అంటే చాలా సంతోషపడ్డానండి. అంటే ఆశతో కాకుండా నా మనస్ఫూర్తిగా నేను బాప్తిజం తీసుకున్నాను, దేవుడు కార్యం చేశాడని చెప్పేసి నేను చాలా సంతోషపడ్డానండి. అంతకుముందు పెళ్ళైన కాడ నుంచి మా అత్తయ్య వాళ్ళు కానీ, మా పేరెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ చాలా రకాల మందులు వాడిచ్చారండి. దానివల్ల ఆవిడ ఒళ్ళు వచ్చేసేది తప్ప అసలు ప్రెగ్నెన్సీ వచ్చేది కాదండి. అయితే సత్తుపల్లి అండి మా అత్తయ్య గారు వాళ్ళది, అక్కడ తీసుకెళ్ళారండి. సత్తుపల్లిలో మెడిసిన్ వాడేవాడిని, కొంతకాలం సంవత్సరం వాడేవాడిని. ఇక్కడ ఏలూరులో అలా చాలా చోట్ల వాడేవాడిని. అయితే దీనివల్ల కూడా ఈ ప్రెగ్నెన్సీ రాలేదండి. మేము మందులు వాడతా ప్రతి చోట కూడా హైదరాబాద్ వెళ్ళండి, అక్కడ ప్రేయర్లో ఒక వారం రోజులు ఉంటే ఒక తైలం ఇస్తారంట, అది వాడితే మంచి జరుగుద్దంట. లేదంటే కూచుంపూడి వెళ్ళండి, అక్కడికి ఎవరో అయ్యగారు వస్తున్నారంట, ప్రార్థన చేసి అరటిపండు ఇస్తారంట, అది తింటే ప్రెగ్నెన్సీ వస్తుందంట. లేదంటే పసరలు వాడండి, ఇలా ప్రతిదీ చాలా చాలా చెప్పేవారండి. ఏది కూడా పట్టించుకోకుండా ఏది జరిగినా సరే ఇంట్లో తీసుకొచ్చి అన్నయ్యకి చెప్పడం, ప్రార్థన చేయించుకోవడం, అన్నీ నాకు ధైర్యం చెప్పడం, నమ్మకంతో ఉండు నాన్న, ప్రార్థన చేసుకుంటే జరగదంటూ ఏది లేదని చెప్పడం, ప్రతి మాట సంఘంతో పంచుకోవడం, సంఘం నా గురించి ప్రార్థన చేయడం, కుటుంబం గురించి ప్రార్థన చేయడం, ఇలా చేశారండి. సంఘ ప్రార్థన ద్వారా, కుటుంబ ప్రార్థన ద్వారా, అయ్యగారి ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మా మిస్సెస్ కన్సీవ్ అయ్యి బాబు పుట్టాడండి. ఇప్పుడు ప్రజెంట్ మా బాబుకి 8వ నెల అండి. చాలా సంతోషంగా ఉన్నామండి. ప్రార్థన ద్వారా సాధ్యం కాదంటూ ఏదీ లేదండి.